20 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రెంటాలజీ అండ్ లివర్ డిసీజెస్ హెపటాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే లివర్ ప్రాబ్లమ్స్, కాలేయానికి వచ్చే వ్యాధుల గురించి అవగాహన రాహిత్యం చాలా ఎక్కువగా ఉంది ప్రజల్లో. ఓన్లీ మద్యపానం అధికంగా తీసుకునే వాళ్ళకి మాత్రమే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒక ఆలోచన. కానీ మద్యపానం వల్ల లివర్ డిసీజ్ రావడం 100% కరెక్ట్. కానీ మనం చూసే లివర్ డిసీజెస్లో 50% వరకు మాత్రమే ఈ మద్యపానం వల్ల వచ్చేవి ఉంటాయి. మిగిలిన 50% రకరకాల వివిధ కారణాల వల్ల లివర్ సిరోసిస్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి అవగాహన ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడు నేను ఇక్కడ ఏలూరులో కూర్చుని ఏం మాట్లాడాలి అంటే, ఇక్కడ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల కూడా లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రెండోది ఫ్యాటీ లివర్ డిసీజ్. చాలామందికి ఈ మధ్య ఏ కారణానికి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినా ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ని చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటాం జరుగుతుంది. 25% మందికి ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళల్లో ప్రోగ్రెస్ అయ్యి ఇది లివర్ సిరోసిస్కి దారి తీసే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఫ్యాటీ లివర్ డిసీజే ముఖ్యమైన కారణం అయ్యే అవకాశం, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటి నుంచి మనం అప్రమత్తంగా ఉండి ఈ ప్రాబ్లమ్స్ని ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకుంటే ఇలాంటి కంప్లీట్ లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్స్ని బాగా అరికట్టగలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అవగాహన అన్నిటికన్నా ముఖ్యము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒకప్పుడు మనం లివర్కి సిరోసిస్ వస్తే అది దానికి ఎండ్ స్టేజ్ అది అని, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పితే వేరే ఇంకా ఏమీ ట్రీట్మెంట్ ఉండదు అనేది ఒక ఆలోచన విధానంగా ఉండేది. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, హెపటాలజీలో వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల మనం గనక ఎర్లీ స్టేజ్లో లివర్ డ్యామేజ్ అవుతుంది అని తెలుసుకోగలిగితే, అంటే నార్మల్ లివర్ ఇమీడియట్గా సిరోసిస్లోకి వెళ్ళదు, మధ్యలో ఫైబ్రోసిస్ అనే స్టేజ్ ఉంటుంది. ఈ ఫైబ్రోసిస్ స్టేజ్లో కనుక మనం లివర్ ప్రాబ్లమ్స్ని మనం కనిపెట్టుకోగలిగితే రివర్సల్ చేసే అవకాశము, వెరీ ఎర్లీ సిరోసిస్ని కూడా రివర్సల్ చేసే అవకాశం ఉంది. అధునాతనమైన ట్రీట్మెంట్స్తో, మెడికేషన్స్తో ఇట్లా రివర్స్ చేసే అవకాశం ఉంది. సో దీనికి అన్నిటికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అవగాహన పెరిగితే, ఈ ఎర్లీ స్టేజ్లో కనుక మనం కనిపెట్టగలిగితే చాలా మటుకు లివర్ సిరోసిస్ని, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ని, లివర్ క్యాన్సర్స్ని మనం నివారించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేదే మా ముఖ్యమైన ఉద్దేశం. సో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో ఎన్నో కేసెస్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సికి సంబంధించిన కేసెస్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉండి ట్రీట్ చేస్తాం వలన ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎర్లీ స్టేజ్లో కనుక్కుని ఫైబ్రోసిస్, వెరీ ఎర్లీ సిరోసిస్ నుంచి రివర్స్ చేసిన కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే కుదురుతుంది. డిసీజ్ అడ్వాన్స్ అయిపోయిన తర్వాత, డీకాంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ వచ్చిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పితే మనకి వేరే దారి ఉండదు. సో అప్రమత్తంగా ఉంటే ఎర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి షుగర్ టెస్టులు చేయించుకుంటున్నారు. ఎందుకంటే డయాబెటీస్ గురించి అవగాహన ఉంది, బీపీ చెకప్ చేయించుకుంటారు, దాని గురించి అవగాహన ఉంది. అలాగే కాలేయం, లివర్ డిసీజెస్ గురించి కూడా అవగాహన పెంచుకుంటే సంవత్సరానికి ఒక్కసారైనా సరే లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కంపల్సరీ చేయించుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అధికంగా మద్యపానం తీసుకునేవాళ్ళు, బాగా లావుగా ఉండేవాళ్ళు, డయాబెటీస్ దీర్ఘకాలికంగా ఉండేవాళ్ళు, వీళ్ళు మాత్రం ఫైబ్రో స్కాన్ అని ఒక అధునాతమైన లివర్ స్కానింగ్ మెషిన్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఏలూరులో కూడా మనకి చాలా చోట్ల చేస్తడం జరుగుతుంది. ఈ ఫైబ్రో స్కాన్ ద్వారా వెరీ ఎర్లీగా ఉన్న లివర్ ప్రాబ్లమ్ని మనం కనిపెట్టే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరీక్షలు అవసరమైనప్పుడు చేయించుకుని ఎర్లీగా లివర్ డిసీజెస్ని మనం కనిపెట్టుకోగలిగితే లివర్ సిరోసిస్ దాకా వెళ్లకుండా మనం ముందే ట్రీట్మెంట్ చేసుకుని రివర్స్ చేసుకునే అవకాశం ఉంది. లివర్ డిసీజెస్ గురించి అవగాహన పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో అందరికీ అర్థమయ్యే భాషలో లివర్ డిసీజెస్ గురించి నేను ఒక పుస్తకం రాయడం జరిగింది. ఎగ్జాక్ట్గా పోయిన నెల 25వ తారీఖున ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఫ్రీ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇది చదివితే లివర్ ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తాయి, రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది. మద్యపానం తీసుకునే వాళ్ళు ఏది ఎక్కువ, ఏది తక్కువ అని చాలా కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటారు. ఈ మధ్యకాలంలో మద్యపానం అధికం అవటం వల్ల ఈ లివర్ ప్రాబ్లమ్స్ పెరుగుతాం కూడా చూస్తున్నాము. సో మద్యపానం ఎంత లిమిట్లో తీసుకోవాలి, లివర్ని ఎలా కాపాడుకోవాలి, వేరే ఏమి ఆహార నియమాలు
పాటిస్తే లివర్ బాగుంటుంది. ఇవన్నీ ఈ పుస్తకంలో నిక్షిప్తమై ఉంటాయండి. సో ఇంగ్లీష్లో లాస్ట్ వార్నింగ్ అని, తెలుగులో ఆఖరి హెచ్చరిక అని పుస్తకం ఒకటి రాయటం జరిగింది. థ్యాంక్ యూ.